టమాటా డెలివరీ బాయ్. లడ్డు మంచి తిండి ప్రియుడు. ఎప్పుడూ ఏదో ఒకటి తింటూనే ఉంటాడు. ఓ బాబు, జర జల్దీ ఇట్రా. చెప్పు సాబ్. చెప్పదే ఉంది భయ్యా, ఆర్డర్ తీసుకో. జల్దీ పోయి ఒక చికెన్ బిర్యానీ, ఒక మటన్ బిర్యానీ, ఒక ప్రాన్స్ బిర్యానీ, ఒక చికెన్ పిజ్జా, ఒక పనీర్ పిజ్జా, దాంతో పాటు ఒక పెద్ద కూల్ డ్రింక్ పట్టుకొని రాపో. ఏం సారు, మీరొక్కరే తింటారా ఏంది? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నేను ఒక్కనే తినొద్దా? అన్ని నేనే తింటా, పట్టుకొని రాపో. వెయిటర్ అన్ని తీసుకుని వచ్చి టేబుల్ మీద పెట్టాడు. వాటిని చూడగానే లడ్డూకి నోట్లో నీళ్లూరాయి. ఒక హోటల్ పోయినా, నేను బిర్యానీ తిన్నా, దాంతో పాటు ఒక పిజ్జా కూడా ఆర్డరు చేసినా, కూల్ డ్రింక్ కూడా తాగినా. హార్న్ సౌండ్ అయింది. లడ్డు ఒక్కసారిగా నిద్రలోంచి ఉలిక్కిపడి లేచాడు. లేచి అటు ఇటు చూశాడు. తన బైక్ మీదనే పడుకునున్నాడు. అరే ఏంద్రవయ్య, ఇది కలనా? ఛీ నా బతుకు. కల్లో కూడా కడుపు నిండా తినలేకపోయినా. ఛీ 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 ఛీ. అందరికి ఫుడ్ డెలివరీ చేసుడే సరిపోతాంది, గాని నేను తినేదే లేదు అని అనుకుంటూ ఉండగా అతనికి ఆర్డర్ వచ్చింది. పార్సెల్ తీసుకుని వెళ్తుండగా అతనికి ఒక ఆలోచన వచ్చింది. అరే నా బ్యాగ్ లో ఇన్ని రకాల ఫుడ్ పార్సల్స్ ఉన్నాయి కదా, అవి నేనెందుకు తినొద్దు? ఏమైతుంది? అందులో కొంచెం ఇందులో కొంచెం తింటా, ఎవ్వరికి తెలియదు అని అనుకుని లడ్డు ఒక పక్కగా బైక్ ఆపాడు. పార్సెల్ బాక్స్ ఓపెన్ చేసి అందులో కొంచెం ఇందులో కొంచెం తిని ఎప్పట్లాగే పార్సెల్ కట్టేసి డెలివరీ ఇవ్వడానికి వెళ్ళాడు. ఇలా రోజు చేస్తూ ఉండేవాడు. అరే ఏంది ఈ మధ్య క్వాంటిటీ తక్కువ వస్తుంది? అరే నాకేం తెలుసు సార్, ఈ మధ్య హోటల్ వాళ్ళు మస్తు గోల్మాల్ చేస్తుండ్రు. అదేంది భయ్యా? అవు సార్, అందరూ ఇట్లానే చేస్తుండ్రు, నేను పోయొస్తా. అలా 10 రోజులు గడిచిపోయింది. ఒకరోజు ఎప్పట్లాగే పార్సెల్ పట్టుకుని డెలివరీ ఇవ్వడానికి ఒక ఇంటికి వెళ్ళాడు. కాలింగ్ బెల్ కొట్టాడు. తలుపు తీసే ఉంది, లోపలికి రా. లడ్డు పార్సెల్ తీసుకుని లోపలికి వెళ్ళాడు. ఇంట్లో కస్టమర్ మొబైల్లో ఏదో వీడియో చూస్తూ లడ్డు వైపు చూశాడు. అలా లడ్డు వైపు మొబైల్ వైపు, లడ్డు వైపు మొబైల్ వైపు 2-3 సార్లు చూశాడు. అరే ఏమైంది సారు, గట్లా చూస్తుండ్రు? మీరు చూస్తున్న సినిమాకి హీరో లెక్క కానొస్తున్నానా నేను? అరే హీరో లెక్క కానొచ్చుడు కాదు, నేను చూస్తున్న సినిమాల హీరో నువ్వే. అరే నేనెప్పుడు హీరో అయినా సాబ్, మజాకులు చేయకురి నాతోని. అరే నువ్వేమన్నా నా బాంబర్దివారా నీతో మజాక్ చేయనీకి? అరే ఏంది సార్ గట్లా అంటారు? ఇగో ఈ వీడియోలో ఉన్నది నువ్వే. మరి నా వీడియోనా? అరే నేనెప్పుడు వీడియో చేసినా? ఇగో నువ్వే చూసుకో అని లడ్డూకి మొబైల్ ఇచ్చాడు. వీడియో చూసి లడ్డు షాక్ అయ్యాడు. లడ్డూకి చెమట్లు పడుతున్నాయి. లడ్డు ఒక రోడ్డు పక్కన బండి ఆపి పార్సెల్ ఓపెన్ చేసి తింటూ ఉండగా ఎవరో వీడియో తీసి యూట్యూబ్ లో పెట్టారు. ఆ వీడియో వైరల్ అయింది. అదే వీడియో ఇప్పుడు లడ్డు చూస్తున్నాడు. చూసినావు కదా నీ వీడియో ఎంత వైరల్ అయిందో? 2 రోజులల్లా 2 మిలియన్ వ్యూస్ వచ్చినాయి. నువ్వు చాలా ఫేమస్ అయిపోయినావులే. పోయిగా నీ ఉద్యోగం ఊడపీకుతారు కదా. లడ్డు నోరు తెరుచుకుని నిలబడిపోయాడు. ఒక ఊర్లో ఒక కుమ్మరి ఉండేవాడు. అతనికి రవి అనే ఒక జులాయి కొడుకు ఉండేవాడు. రోజులు గడుస్తూ ఉన్నాయి. కుమ్మరికి వయసు మీద పడుతూ ఉంది. ఒకరోజు ఆ కుమ్మరి తన భార్యతో అన్నాడు, మన పోరోణ్ణి ఎందుకు పనికి రాకుండా చేసినావు? ఇప్పటికన్నా వానికేదన్నా పనికి తోలే, ఇజ్జది పోతుంది, తోలాన్ని. జరా ఆగరాదే నువ్వు, ఆడింకా చిన్న పోరడు, ఆడ్ని ఇప్పటినుంచే పనికి తోలుడెందుకు? నువ్వు చూస్తా ఉండు, ఎప్పటికైనా ఆడో మంచి నౌకరు తెచ్చుకుంటాడు. ఆ మాటలు విన్న కుమ్మరికి చాలా కోపమొచ్చింది. ఆడు దేనికి పనికిరాడు, 100 రూపాయలు కూడా కమాయించలేడు. గంతేనా? 100 రూపాయలైతే జర్రసేపట్ల సంపాదించుకొస్తా, నువ్వు చూస్తా ఉండనైనా. అలా చెప్పి వెళ్లిన రవి మధ్యాహ్నం 3 గంటల వరకు బయటే తిరుగుతూ ఉన్నాడు. డబ్బులెలా సంపాదించాలో అతనికి తెలియలేదు. అతను తిరిగి తిరిగి అలసిపోయి ఇంటికొచ్చాడు. అమ్మా, నా నెత్తి మొత్తం గిర్రుం తిరుగుతుందే అని మంచం మీద అలాగే పడుకునిపోయాడు. బిడ్డా, పొద్దుగలనే పోయినావు, ఏమన్నా సంపాదించినావా లేదా? లేదమ్మా, ఇయాలైతే ఒక్క పైసా కూడా సంపాదించలే. రేపటి నుంచి అయితే పక్క సంపాదించుకొస్తా. ఇయాల్టికైతే గా 100 రూపాయలు నువ్వు ఇయ్యమ్మా.
తండ్రి ముందు కొడుకు నవ్వులు పాలవ్వకూడదని వాళ్ళమ్మ ఆ 100 రూపాయలు ఇస్తానంది. సాయంత్రం కుమ్మరి రాగానే, నాయనా ఇదిగో 100. రవి ఆ 100 రూపాయలు చేతిలో పెట్టగానే, ఈ పైసలు నువ్వు కష్టపడి కమాయించినవి కాదురా అని చెప్పి ఆ 100 రూపాయలు తీసుకెళ్లి మండుతున్న పొయ్యిలో పడేశాడు. మరుసటి రోజు, సూడు బిడ్డా, ఇయ్యాలైతే ఎట్లన్నా చేసి పైసలు సంపాదించుకున్రా. రవి వాళ్ళమ్మ డబ్బులు దాచుకునే పెట్టిలోంచి 150 రూపాయలు తీసుకుని దాచేశాడు. బయటకు వెళ్లి 50 రూపాయలు పెట్టి జీడిపప్పు కొనుక్కు తిని మిగిలిన 100 రూపాయలు తీసుకుని ఇంటికి వచ్చాడు. సాయంత్రం మళ్ళీ వాళ్ళ నాన్న చేతిలో మిగిలిన 100 రూపాయలు పెట్టాడు. కుమ్మరి మళ్ళీ ఆ 100 రూపాయలు మండుతున్న పొయ్యిలో పాడేసి అన్నాడు, ఈ పైసలు కూడా నువ్వు కమాయించినవి కాదురా, పాగలుగాని చేస్తున్నావా? మూడవ రోజు రవి మళ్ళీ వాళ్ళ అమ్మ పెట్టెలో చూశాడు. కాని ఆ పెట్టె ఖాళీగా ఉంది. నేను కష్టపడి సంపాదించుకొస్తలేదని మా నాయనకి ఎట్లా తెలుస్తుందో ఏమో, నాకైతే అస్సలు అర్థమైతలేదు. ఇవాళ ఏదో ఒక పని చేసి పైసలు సంపాదించుకొస్తా అని అనుకుని అతను ఒక మార్కెట్కి వెళ్ళాడు. సాయంత్రం వరకు ఆ మార్కెట్లో హమాలీగా సంచులు మోసాడు. అలా పనిచేసి 100 రూపాయలు సంపాదించాడు. సాయంత్రం ఇంటికొచ్చి ఆ డబ్బులు వాళ్ళ నాన్న చేతిలో పెట్టాడు. రే రవి, ఎన్నిసార్లు పాగలుగాని చేస్తావురా నన్ను? ఇక నువ్వు జీవితంలో మారవురా. నీ ఒసటి కొడుకుంటుడు బేకార్. రవి వెంటనే ఆ డబ్బుల్ని మంటలోంచి తీయడానికి పరిగెత్తాడు. ఏం నాయనా ఇట్లా అది చేసినావు? చూసి ఆ కుమ్మరి నవ్వాడు. ఇవి నువ్వు కష్టపడి సంపాదించిన పైసలురా. గిదివరదాకా నువ్వు తెచ్చిన పైసల్ని నేను ప్రతిసారి పొయ్యిలేస్తే నువ్వేమనటోనివి కాదు. ఏమ్రా రవి, కాని ఇయాల నేను పైసలు పొయ్యిలేస్తే నువ్వు అవిటిని బయటికి తీయనీకి ప్రయత్నం చేసినావు. సంతోషంగా ఉంది బిడ్డా. మోసం చెయ్యాలని చూస్తే ఏం జరుగుతుందో ఈ రోజు కథలో మనం తెలుసుకుందాం. ఒక ఊర్లో అజయ్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతనికి వెన్న కాయడానికి ఒక కుండ కావలసి వచ్చింది. అతను పొరుగింట్లో ఉండే తన స్నేహితుడు విజయ్ దగ్గర కుండని అరువు తీసుకున్నాడు. అతను వేడి చేయడానికి మంట పెడుతున్నప్పుడు ఆ కుండని పక్కన పెట్టాడు. అంతలోనే ఒక పిల్లి అక్కడికొచ్చింది. వచ్చి ఆ కుండ మీదకెక్కి కుండ లోపలికి తొంగి చూస్తోంది. అప్పుడు అజయ్ ఆ పిల్లినక్కడ్నుంచి వెళ్ళగొట్టడానికి చూ అని అన్నాడు. అలా చేత్తో పిల్లిని కొడుతుండగా పొరపాటున చెయ్యి కుండకి తగిలింది. కుండ కిందపడి 2 ముక్కలయ్యింది. అజయ్ ఆ కుండను అతికించి విజయ్కి ఇచ్చేశాడు. విజయ్ కుండకున్న పగులుని చూసి అజయ్తో ఇలా అన్నాడు. అరే ఏందిది, కుండ పలిగింది? అజయ్ ఇలా అన్నాడు. ఏమో నాకేం తెలవది అని చెప్పి అక్కడ్నుండి వెళ్ళిపోయాడు. విజయ్ మహారాజు దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్పాడు. అజయ్కి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. అప్పుడతను సలహా కోసం అదే ఊర్లో ఉండే ఒక తెలివైన వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. అతను జరిగిందంతా తెలుసుకుని ఇలా అన్నాడు. నువ్వే ఇదంతా చేసావని చెప్పి నీకి ఎలాంటి సాక్ష్యమూ లేదు. కాపటికి నేను చెప్పింది నిన్ను నువ్వు కాపాడుకోనికి 3 సలహాలు ఇస్తా. మొదటిది, నువ్వీ కుండ తీసుకొని పోయేటప్పటికే కుండ పలిగిపోయిందని చెప్పు. అర్థమైందా? ఇక 2వ సలహా, నువ్వు గా కుండ తిరిగిచ్చినాక అది పలిగిపోయి ఉండొచ్చునని చెప్పు. గట్లనా? ఇక 3వది, అన్నిటికంటే మంచి సలహా, అసలు నువ్వు విజయ్ దగ్గర కుండ తీసుకోలే. నిజానికి ఆ కుండ విలువ 25 పైసలు. అతను ఇచ్చిన సలహా నచ్చి అజయ్ అతనికి ₹1 ఇచ్చి అక్కడ్నుండి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు మహారాజు విచారణ మొదలుపెట్టారు. అజయ్ రాజుతో ఇలా అన్నాడు. నేను గా కుండ తీసుకునే ముందే గా కుండ పలిగిపోయి ఉంది మహారాజా. కానీ నిజం చెప్పాలంటే నేను కుండ తిరిగిచ్చినాకనే ఆ కుండ పలిగిపోయి ఉంటది మహారాజా. ఇక ఈ 2 కూడా కాకపోతే చివరిగా నేను విషయం చెప్తాను వినూరి మహారాజా. నేను విజయ్ కాడ అసలుగా కుండ తీసుకొని కూడా తీసుకోలే. ఈ మాటలు విన్న మహారాజు కోపంతో, నువ్వు అబద్ధాలు చెప్తున్నావా అజయ్? మోసం చేయనీకి చూసినా నీకు 2 రూపాయలు జరిమానా వేస్తున్నా. అరే రే రే రే, నేను ఊర్లోనే తెలివైనోని దగ్గరికి పోయి గాడేం చెప్పిండో అదే ఎంతో మంచిగా యాద పెట్టుకున్నా. గదే మహారాజుకు చెప్పినా. అయినా నేను 2 రూపాయలు జరిమానా ఎందుకు కట్టాల్సి వచ్చిందబ్బా?
అజయ్ జరిమానా కట్టి అక్కడ్నుండి వెళ్ళిపోయాడు. ఇటువంటి మరికొన్ని అద్భుతమైన కథల కోసం చూస్తూ ఉండండి.